మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీగా నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు పోలీసులు. సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఓ ఇంట్లో 3 క్వింటాల 65 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. గుజరాత్, మహారాష్ట్రల నుంచి నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. నకిలీ సీడ్ రవాణా చేస్తున్న 8 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఏసీపీ. గుజరాత్ నుంచి ఒక 6-7 బ్యాగులు నకిలీ పత్తి విత్తనాలను తెప్పించి ఇక్కడ మందమర్రికి జనార్దన్కు పంపించడము, ఈ జనార్దన్ వీళ్ళకు పంపించడము, వీళ్ళందరికీ సప్లై చేస్తూ 50 కిలోలు ఏమో మిగతాయి ఒక 7 బ్యాగ్స్ దేవాపూర్లోని ఒక చింతల ఏరియాలో నేలలో పెట్టడం జరిగింది. వాటిని పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నాము. అలాగే వాటిని కూడా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ నకిలీ విత్తనాలుగా నిర్ధారణ చేయడం జరిగింది. సో 23 తారీఖు రోజు చంద్రయ్య మరియు బాలకృష్ణల దగ్గర ఉన్నటువంటి 50 కిలోలు ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు ఉదయము ఈ రజాకు జనార్దన్ పంపాడు. జనార్దన్ అక్కడ దాచినటువంటి ప్లేస్కి పోయి ఈరోజు 3 క్వింటాల 15 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నాము. మొత్తం ఈ కేసులో మొత్తం నకిలీ విత్తనాలు 3 క్వింటాల 65 కిలోలు. వీటి యొక్క మార్కెట్ విలువ 9,12,500 రూపాయలు. ఇందులో మొత్తం 8 మంది నిందితులుగా మేము నిర్ధారించాము.